ఓకే. సో, ఇన్ లాస్ట్ సెషన్ లాస్ట్ సెషన్‌లో మనం వచ్చేసి ట్రాన్సాక్షన్ కీస్ గురించి తెలుసుకున్నాము. మూవ్‌మెంట్ టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే. ట్రాన్సాక్షన్ కీస్ బిఎస్ఎక్స్ మీన్స్ ఓకే. నేను లాస్ట్ సెషన్‌లో జస్ట్ నేను మీకు రాశాను. ఓకే. ఇక్కడ జస్ట్ ఏదైతే డిస్క్రైబ్ చేశానో వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను గదా! దెన్ 23 సెప్టెంబర్ 2022 ఓకే. సో, ఈ బిఎస్ఎక్స్ ఎందుకంటే ఎప్పుడు మనకు ఇది బిఎస్ఎక్స్ హిట్ అవుతుందంటే, ఈ బిఎస్ఎక్స్‌లో వచ్చేసి మనము జీఎల్ అకౌంట్స్ అనేటువంటిది అసైన్ చేస్తాము. ఓకే. సో, మనకు ఎప్పుడైతే ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్వెంటరీ వచ్చినప్పుడు గాని, ఇన్వెంటరీ పోయినప్పుడు గాని, అప్పుడు మనకు ఓన్లీ ఇన్వెంటరీ మూవ్‌మెంట్స్‌కి మాత్రమే మనకు బిఎస్ఎక్స్ హిట్ అవుతుంది. దెన్ WRX transaction code is nothing but a గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్ మీన్స్ దీన్ని మనం ఏమంటామంటే జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అంటాము. ఓకే. జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూలో గూడా మోస్ట్ ఆర్ ద ఛాన్సెస్ ఓకే. దేర్ విల్ బి ఎ ఛాన్సెస్. ఓకే. ఇంటర్వ్యూలో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఏమడుగుతారంటే ఈ ట్రాన్సాక్షన్‌కి ఏమడగరు. వాట్ ఈస్ మీన్ బై జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ వన్? ఓకే. జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. సో, ఈ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్‌కి మనము సెపరేట్ జీఎల్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలనేటువంటిది ఐ విల్ షో యూ. సో, జీఆర్ఐఆర్ క్లియరింగ్. ఇన్ కేస్ మనము ఇన్వెంటరీకి సంబంధించి మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఉన్నాయి. ఓకే. లోకల్ రా మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే. అదే విధంగా మనకొచ్చేసి ఇంటర్నేషనల్ రా మెటీరియల్స్ ఉన్నాయి. మనకు ప్యాకింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ రా మెటీరియల్‌కొచ్చేసి మనము ఒక జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేస్తాము. ఓకే. జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ ఇది గూడా ఒక జీఎల్ అకౌంటే. రిమెంబర్ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఈస్ వన్ ఆఫ్ ద జీఎల్ అకౌంట్. ఓకే. ఫర్ వాట్ ఈస్ ద పర్పస్? జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఓకే. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ద పర్పస్ ఆఫ్ ద జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. సపోజ్ లెట్ us assume 20th September 2022 we'll take the 15th September 2022 we have placed the order. We have created the purchase order. Okay. But the quantity may be 100 quantity, whatever it may be. Okay. 100 quantity. Then after creation of 15th of మనం ఎప్పుడైతే 15th ఆఫ్ సెప్టెంబర్ రోజు ఆర్డర్ ప్లేస్ చేసినామో ఇమ్మీడియేట్‌గా డెలివరీ ఎవరు చేయరు. ఓకే. సో, దెన్ ద గూడ్స్ డెలివరీ హ్యాపెన్ ఆన్ ఓకే. ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను. పీఓ క్రియేటెడ్ వన్ థింగ్ డేట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. యూ ఆర్డర్ ప్లేస్డ్. Then 15th. Then 20th of September goods delivered. Goods delivered means received goods from vendor. ఓకే. వెండర్ నుంచి మనకి గూడ్స్ వచ్చాయి. సేమ్ క్వాంటిటీ వచ్చింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. దెన్ ఇప్పుడు మనకు ఇమ్మీడియేట్‌గా మనకు గూడ్స్ అనేటువంటివి వచ్చాయి. కానీ మనకింకా ఇన్వాయిస్ అనేటువంటిది రాలేదు. ఓకే. ఇన్వాయిస్ అనేటువంటిది కాపీ ఇంకా రాలేదు. ఓకే. లెట్ us assume 20th September 2022 రావట్లేదు ఈ ఫార్మాట్‌లో. ఓకే. సో, మనకొచ్చేసి 23 సెప్టెంబర్ 2022 రోజు మనకొచ్చేసి ఓకే. ఇన్వాయిస్ కాపీ వచ్చింది. ఇన్వాయిస్ రిసీవ్డ్.
ఇన్వాయిస్ కాపీ ఫ్రమ్ వెండర్. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు గు మనకు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేంత వరకు మనకు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేటువంటివి ఏమి లేవు. ఓకే. మనకు గూడ్స్ రిసిప్ట్ అయినప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ ఏముంటదంటే ఇన్వెంటరీ రా మెటీరియల్ అకౌంట్ డేటార్ టు జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. అసలు జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు హిట్ అవుతుందంటే ఓకే. సో ఈ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనేటువంటిది ఇట్స్ ఎ లయబిలిటీ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ సైడ్. ఓకే. ఇన్వెంటరీ రా మెటీరియల్ అనేది మనకు అసెట్ అవుతుంది. Okay, it's a balance sheet account. GRIR clearing account is a okay liability account ఇన్ బ్యాలెన్స్ షీట్. ఓకే. నౌ ఎప్పుడైతే మనకు గూడ్స్ వచ్చినాయి, మనకు ఈ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఇస్ ఎ టెంపరరీ అకౌంట్. ఓకే. టెంపరరీ అకౌంట్ ద గూడ్స్ రిసిప్ట్ అండ్ ఇన్వాయిస్ రిసిప్ట్. ఇక్కడ చూడండి మనకు 20th ఆఫ్ సెప్టెంబర్ రోజు మనకు గూడ్స్ వచ్చినాయి. 23rd ఆఫ్ మనకు సెప్టెంబర్ రోజు ఇన్వాయిస్ అనేది వచ్చింది. ఓకే. ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ఓకే ద టైమ్ గ్యాప్ బిట్వీన్ గూడ్స్ రిసిప్ట్ అండ్ ఇన్వాయిస్ రిసిప్ట్. ఓకే. ఈ టెంపరరీగా మనము గూడ్స్ అంటే మనము స్టాక్ అనేటువంటిది చూయించుకోవాలి. ఓకే. లయబిలిటీ కింద. ఓకే. దెన్ ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం ఈ 100 క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటామో, ఓకే. వెండర్ నుంచి అంటే దీనికి ఇన్వాయిస్ వస్తుంది. ఓకే. అదే విధంగా మనకు గూడ్స్ వచ్చిన తర్వాతకి ఇన్వాయిస్ వచ్చిన తర్వాతకి ఆటోమేటిక్‌గా ఓకే. మనకు ఆ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనేటువంటిది జీరో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు లెట్ అస్ అస్యూమ్ ఇది మనకు గూడ్స్ మనం ఏదైతే మనం గూడ్స్ రిసీవ్ చేసుకున్నామో దీనికొచ్చేసి అకౌంటింగ్ ఎంట్రీ గూడ్స్ రిసిప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ. గూడ్స్ రిసిప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ. ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి ఇన్వెంటరీ రా మెటీరియల్ డెబిట్ ఇన్వెంటరీ రా మెటీరియల్ అకౌంట్ డెబిట్ టు జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. టు జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనుకున్నాం. ఓకే. ఎప్పుడు ఇది మనకొచ్చేసి 20th రోజు. ఓకే. 20th సెప్టెంబర్ రోజు మనకిది అవుతుంది. కానీ సేమ్ 23rd ఆఫ్ సెప్టెంబర్ రోజు మనకెప్పుడైతే మనకి ఇన్వాయిస్ వస్తుందో, ఓకే. మనకి ఇన్వాయిస్ వస్తుందో అప్పుడు మనకేమవుతుందంటే జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్. టు వెండర్ అకౌంట్. చూడండి ఇక్కడ మనకు నార్మల్‌గా అయితే ఎప్పుడైతే మనం ఎఫ్ఐలో ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఇన్ కేస్ మనం ఎఫ్ఐలో చూసుకున్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది. వెండర్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఇమ్మీడియేట్‌గా. కానీ ఇక్కడ వెండర్ అకౌంట్ అనేది క్రెడిట్ కాలేదు ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకు అంటే టు మెయింటైన్ దట్ ద టైమ్ గ్యాప్ డిఫరెన్స్ బిట్వీన్ జీఆర్ అండ్ ఐఆర్. మీన్స్ గూడ్స్ రిసిప్ట్‌కి okay. So the time difference between GR and IR, the time difference between GR and IR. Okay, we have to show them in a temporary account. Okay, GRIR clearing is a intermediary account. Okay, the time difference between goods receipt and invoice receipt. Okay, goods receipt and invoice receipt, for that purpose, okay, we must require a GRIR clearing account. GRIR clearing account is a temporary account, remember. Okay, so for what purpose GRIR clearing account required means there is a time gap difference between GR and IR. Okay, so to maintain the values in temporary purpose, so we would require is a GRIR clearing account. Okay, remember ఇది GRIR clearing account యొక్క importance. Okay, then
నెక్స్ట్ వచ్చేసి పిఆర్డి. పిఆర్డి మీన్స్ ఇట్స్ అ ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్. ఓకే. ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ మనకు ఎప్పుడు హిట్ అవుతుందంటే, ఇన్ కేస్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేశాను. 100 క్వాంటిటీ ప్లేస్ చేశాను. ఇక్కడ వచ్చేసి ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసి సపోజ్ లెట్ అస్ అజ్యూమ్. ఓకే. ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేసి నేను రూ. 10 పర్చేజ్ ఆర్డర్‌లో వచ్చేసి నేను రూ. 10 ఇచ్చాను. ఓకే. రూ. 10 ఇచ్చాను. మనకెంతవుతుంది? ఇంటూ 10. సో, నాకు రూ. 1000 అవుతుంది. దెన్ అదే విధంగా ఇన్వాయిస్‌కొచ్చేటప్పటికి నాకు ఇక్కడొచ్చేసి ఇన్వాయిస్‌లో వెండర్ అనేటువంటి వాడు నాకు 1200 అంటే రూ. 12 ఈచ్ యూనిట్ లాగా చార్జ్ చేశాడు. ఓకే. మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు అగ్రీ చేసిన ప్రైస్ రూ. 10. కానీ మనకు గూడ్స్ రిసిప్ట్ అయిన మనకు ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఇన్వాయిస్‌లో మనకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎంత క్వాంటిటీకి ఎంత పర్ యూనిట్ క్వాంటిటీ ఎంత, ఎంత టాక్సెస్ డిడక్ట్ చేశామనేటువంటిది ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద ఇన్వాయిస్ కాపీ ఓన్లీ. ఓకే. ఇందుట్లో మనకు రూ. 12 అనేటువంటిది చార్జ్ చేశాడు. సో, ఇక్కడ మనకు ఇన్వాయిస్ ప్రైసు చూడండి, పర్చేజ్ ఆర్డర్ ప్రైసు, ఇన్వాయిస్ ప్రైస్ 2 డిఫరెన్స్ ఉంది. అంటే మనకు రూ. 200 అనేటువంటిది మనకిక్కడ డిఫరెన్స్ వస్తది. దట్ డిఫరెన్స్ వాట్ ఈస్ ద రీజన్? ఓకే. ఈ డిఫరెన్స్‌ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తాం మన సిస్టమ్‌లో. ఓకే. దెన్ దానికి సంబంధించి దీన్ని మనం ఏమంటామంటే ప్రైస్ డిఫరెన్స్ అంటాం. ఈ ప్రైస్ డిఫరెన్స్ ఎప్పుడైతే వచ్చినప్పుడు డిఫరెంట్ సినారియోలున్నాయి. అది మనకు ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్‌కి హిట్ అయితుంది. దెన్ జీబీవీ. జీబీబీ మీన్స్ ఏవైతే మనకు గూడ్స్ వితిన్ ఆఫీస్ ప్రిమ ప్రిమైస్‌లో వచ్చేసి మనకు గూడ్స్ మూవ్‌మెంట్‌లు జరుగుతాయో అంటే కన్జంప్షన్ నీకెక్కడ జరుగుతుంది? వేర్ హౌస్ నుంచి నువ్వు జస్ట్ ప్లాంట్‌కి అనేటువంటిది ఇష్యూ చేస్తావు. సో, మెటీరియల్ కన్జంప్షన్ జరిగింది. స్క్రాపింగ్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర జరగొచ్చు. లేకపోతే వేర్ హౌస్ అంటే వితిన్ ద ఆఫీస్ ప్రిమిసెస్‌లో వచ్చేసి మనకు ఎక్కడైతే మనకు గూడ్స్ మూవ్‌మెంట్లు జరుగుతాయో వాటికి సంబంధించి మనము ఆఫ్‌సెట్టింగ్ ఎంట్రీస్ అనేటువంటిది పోస్ట్ చేస్తాము చూడండి. ఓకే. ఇది జీబీబీ యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి. ఓకే. దెన్ సో, ఇన్ కేస్ ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే. జీబీబీ మనం వీటికి సంబంధించి మనం కాన్ఫిగరేషన్ అనేటువంటిది చేస్తాము. దెన్ లెట్స్ సీ. ఓకే. ఫైన్. దెన్ లెట్ us డిస్కస్ అబౌట్ ద వాల్యుయేషన్ క్లాస్. వాల్యుయేషన్ క్లాస్. సీ వాల్యుయేషన్ క్లాస్ మనకు ఎందుకు అవసరం అంటే the valuation class in the valuation class we are going to assign the I mean valuation class is used for the determine the GL accounts. Okay. So ఈ valuation class ని మనము మెటీరియల్ మాస్టర్ రికార్డ్ లో అసైన్ చేస్తాము. Based on this assignment the system will determine the GL accounts. Then first let me explain you about valuation class determines the GL accounts to be posted automatically. సో, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్ ఉన్నాయి. మనకు రా మెటీరియల్ వచ్చేసి లోకల్ రా మెటీరియల్, ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రా యూనిట్ పర్చేజ్ మీన్స్ వితిన్ కంపెనీ కోడ్ పర్చేజెస్, ఇంట్రా యూనిట్ పర్చేజెస్ అదే విధంగా వచ్చేసి సో, వీటికి సంబంధించి మనము జీఎల్ అకౌంట్స్ మనకు డిఫరెంట్ వాల్యుయేషన్ మనకు డిఫరెంట్ జీఎల్ అకౌంట్స్ అనేటువంటివి ఉన్నాయి వచ్చేసి. అదే విధంగా మనకొచ్చేసి ఫినిష్డ్ గూడ్స్. ఓకే. మనకొచ్చేసి డిఫరెంట్ రా మెటీరియల్స్ ఉన్నాయి. కొన్ని వచ్చేసి స్టోర్స్‌లో ఉన్నాయి. ఓకే. స్టోర్స్ మీన్స్ లోకల్ ఆర్ వాల్యుయేషన్. ఓకే. స్టోర్స్‌కి సంబంధించి సెపరేట్ మనకు వాల్యుయేషన్ క్లాస్ కావాలనుకున్నప్పుడు దెన్ వి కెన్ కీప్ ఇట్ సెపరేట్ వాల్యుయేషన్ క్లాస్. ఇన్ కేస్ ఫినిష్డ్ గూడ్స్‌కి మనకు కావాలనుకున్నప్పుడు వి కెన్ కీప్ సెపరేట్ వాల్యుయేషన్ క్లాస్. అంటే వాల్యుయేషన్ క్లాస్ ఎందుకు అవసరము అనంటే మనకు
ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేనొచ్చేసి. బిఫోర్ గోయింగ్ టు ద వాల్యుయేషన్ క్లాస్, దెన్ బిఫోర్ గోయింగ్ టు ద వాల్యుయేషన్ క్లాస్, ద వాల్యుయేషన్ to evaluate the material in SAP, we have two options. One, the one valuation area is at company code level. The valuation area, okay, I'll mention. Valuation area at company code level. Then second one is a valuation area at plant level. సో మనకు మెటీరియల్ మన దగ్గర ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ అ రా మెటీరియల్ కావచ్చు, ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, ప్యాకింగ్ మెటీరియల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్లీ ఆ మెటీరియల్ని మనం వాల్యుయేట్ చేయడానికి మనకు వాల్యుయేషన్ ఏరియాస్ అనేటువంటిది ఉన్నాయి. మనకు టూ లెవెల్స్ ఉన్నాయి. వన్ ఇస్ అ ప్లాంట్ లెవెల్ వాల్యుయేషన్ ఏరియా, అనదర్ వన్ ఇస్ అ కంపెనీ కోడ్ లెవెల్ వాల్యుయేషన్ ఏరియా. ఓకే, బట్ కంపెనీ కోడ్ లెవెల్ వాల్యుయేషన్ ఏరియా అనేటువంటిది ఇట్స్ నాట్ ద సజెస్టబుల్. ఓకే, దెన్ ప్లాంట్ లెవెల్ వాల్యుయేషన్ ఏరియా అనేటువంటిది, ఓకే, ఈవెన్ ఎస్ఐపి ఆల్సో సజెస్టెడ్, ఓకే, గో ఫర్ ద ప్లాంట్ లెవెల్ వాల్యుయేషన్ ఏరియా. ఓకే, we must have to, the SAP has recommended that we need to go by plant valuation. We need to go by valuation plant level. ప్లాంట్ లెవెల్ ఎందుకు ప్లాంట్ లెవెల్ ఎస్ఐపి సజెస్ట్ చేసింది? ఓకే, మేబీ యువర్ క్వశ్చన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాకు ఒక బిజినెస్ ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి నాగార్జున సిమెంట్ ఉంది, నాగార్జున సిమెంట్స్ ఉంది. నాగార్జున సిమెంట్కి వచ్చేసి ఒక ప్లాంట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇన్ కేస్ నువ్వు కంపెనీ కోడ్ లెవెల్ వాల్యుయేషన్ వెళ్తే ఒక ప్లాంట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, ఒక ప్లాంట్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఓకే, సో బెంగళూరులో ఉన్న ప్లాంట్ వచ్చేసి రా మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు చెన్నై నుంచి పర్చేజ్ చేస్తుంది. అదే విధంగా మనకు హైదరాబాద్కి సంబంధించి కూడా రా మెటీరియల్ అనేటువంటిది సేమ్ మనకు సేమ్ చెన్నై నుంచి పర్చేజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మనకు చెన్నై అనేటువంటిది బెంగుళూరు ప్లాంట్‌కి దగ్గరగా ఉంటుంది కాబట్టి వీళ్ళకొచ్చేసి మనకు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేటువంటిది తక్కువవుతుంది. అదే విధంగా మనం చెన్నై నుంచి హైదరాబాద్‌కి అంటే మనకు మెటీరియల్ అనేటువంటిది ట్రాన్స్‌పోర్ట్ చేయాలన్నప్పుడు ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండ్ ద కాస్ట్ విల్ బి హై. ఓకే, సో ఇక్కడ మనకు కంపెనీ కోడ్ లెవెల్ వాల్యుయేషన్ మనం చూజ్ చేసుకున్నామంటే ఏ ప్లాంట్‌లో రా మెటీరియల్ ఎంత మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం అంటే ఎంత వాల్యూ ఉందనేటువంటిది మనం ప్రాపర్‌గా ఎస్టిమేట్ చేయలేము. ఎందుకంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూసాము. ఓకే, సో ఇక్కడ నుంచి సేమ్ 100 క్వాంటిటీనే పర్చేజ్ చేయొచ్చు చెన్నై నుంచి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దెన్ బెంగుళూరుకొచ్చేపాటికి దాని కాస్ట్ వచ్చేసి ఒక ₹1000, ఒక ₹2000 కావచ్చు. టాక్సెస్, లేబరు, వాటెవర్ ఇట్ మే బి. అదే విధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్‌కెళ్ళడానికి ఒక ₹5000 కావచ్చు. సో ద డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో ఆ డిఫరెన్స్‌ని మనము కంపెనీ కోడ్ లెవెల్‌లో మనము క్యాప్చర్ చేయలేము. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఎస్ఏపీ హాస్ సజెస్టెడ్, గో బై ద వాల్యుయేషన్ అట్ ప్లాంట్ లెవెల్. మీన్స్ అంటే మనం ప్లాంట్ లెవెల్ వెళ్ళినామంటే, ఓకే, ఈ ప్లాంట్‌కి పర్చేజ్ చేసినాం, ఈ ప్లాంట్‌కి అగైనెస్ట్‌గా రా మెటీరియల్ పర్చేజ్ చేసినాం. ఓకే, ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేసినాం, ఎంత ఖర్చయింది అనేటువంటిది మనకు క్లియర్ ఐడియా అనేటువంటిది, మనకు విజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఎస్ఏపీ హాస్ సజెస్టెడ్ గో బై ద వాల్యుయేషన్ ఏరియా అట్ ప్లాంట్ లెవెల్. ఓకే, సో దెన్ మనం ఇప్పుడు వాల్యుయేషన్ ఏరియా గురించి, ఓకే, వాల్యుయేషన్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. వాల్యుయేషన్ లెవెల్ దీన్ని మనం ఏమంటామంటే, టు వాల్యుయేట్ ద మెటీరియల్ ఇన్ ఎస్ఏపి వి హావ్ ద 2 ఆప్షన్స్. ఓకే, ద వాల్యుయేషన్ లెవెల్ వన్ ఇస్ అట్ కంపెనీ కోడ్, అనదర్ వన్ ఇస్ ద ప్లాంట్ లెవెల్. రిమెంబర్, నెక్స్ట్ వాల్యుయేషన్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండర్ ద వాల్యుయేషన్ క్లాస్ వి ఆర్ గోయింగ్ టు అసైన్ ద జిఎల్ అకౌంట్స్. ఓకే, దెన్ వాల్యుయేషన్ నెక్స్ట్ వచ్చేసి
వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ నెక్స్ట్ వచ్చేసి. సో, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అంటే నాకొచ్చేసి నాకు మల్టిపుల్ ప్లాంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే. సో, ఇన్ మై నాగార్జున సిమెంట్స్ ఓకే. ఐ హావ్ ద మల్టిపుల్ ప్లాంట్స్. నేను ఇప్పుడే చెప్పాను. మనకు హైదరాబాద్ ఉంది. ఓకే. బెంగుళూరు ఉంది. ముంబై ఉంది. పూణే ఉంది. సో, ఇప్పుడు మనకు డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నప్పుడొచ్చేసి మనకొచ్చేసి ఈ వాల్యుయేషన్‌ని నేను అంటే ఎప్పుడైతే ఈ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఎప్పుడు వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్, వాల్యుయేషన్ మోడిఫైయర్, వాల్యుయేషన్ ఓకే. మోడిఫికేషన్‌కి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇవొచ్చేసి సపోజ్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఉంది. ఓకే. దెన్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఉంది. సో, ఈ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ వచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాకు ఇది ఎలా ఉంటుంది నాకు వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అంటే కంపెనీ కోడ్ ఉంది. నాకొచ్చేసి కంపెనీ కోడ్ నాగార్జున సిమెంట్స్ ఉంది. ఓకే. కంపెనీ కోడ్ నాగార్జున సిమెంట్స్ ఉంది. దెన్ నాగార్జున సిమెంట్స్ ఉంది. దెన్ నాగార్జున పవర్ ఉంది. ఓకే. ఈ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడొచ్చేసి నా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి మనం ఏమి యూజ్ చేస్తున్నాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి ఎన్ఏ ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి ఎన్ఏజీ1, ఎన్ఏజీసీని యూజ్ చేస్తున్నాము. దెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడైతే మనము సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నామో ఓకే. వెన్ వి ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నాకొచ్చేసి ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ వచ్చేసి హైదరాబాద్ ప్లాంట్ ఉంది. ముంబై ప్లాంట్ ఉంది. ఓకే. దెన్ బెంగుళూరు. ఓకే. సో, నాకిక్కడ ప్లాంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వెన్ ఐ యామ్ ఫాలోయింగ్ ద సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓకే. సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నాకొచ్చేసి రా మెటీరియల్‌కి సంబంధించి ఓకే. ఇక్కడ నేను రా మెటీరియల్‌కి సంబంధించి వాల్యుయేషన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను సేమ్ జీఎల్ అకౌంట్‌నే ఫాలో అవుతాను. ఓకే. మీన్స్ నాగార్జున సిమెంట్స్‌లో వచ్చేసి సేమ్ జీఎల్ అకౌంట్‌నే ఫాలో అవుతాను. దెన్ ఇక్కడొచ్చేసి కూడా సేమ్ జీఎల్ అకౌంట్‌నే ఫాలో అవుతాను. సో, ఇప్పుడు సేమ్ జీఎల్ అకౌంట్ ఫాలో అయినప్పుడు వెన్ వి ఫాలో ద సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రిమెంబర్ ఈ ఎగ్జాంపుల్ నేను మీకి సైడ్‌కి పెట్టేస్తాను. రిమెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. రిమెంబర్. దెన్ నోట్ ఇక్కడొచ్చేసి వెన్ వి వెన్ వి ఫాలో ద స్ వెన్ వి ఫాలో సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ నంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఫర్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ అసైనింగ్ ఓకే. అకౌంట్ నంబర్ జీఎల్ అకౌంట్ నంబర్ మల్టిపుల్ టైమ్స్ ఓకే. అంటే ఈ జీఎల్ అకౌంట్‌ని ప్రతి ప్లాంట్‌కి నేను అసైన్ చేయాలి ఇక్కడొచ్చేసి. ఓకే. ప్రతిసారి నేను ఈ కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాల్సి అంటే ఇక్కడ నా ప్లాంట్ ఉంది కాబట్టి ఇక్కడ అసైన్ చేయాలి. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ అసైనింగ్ ద మల్టిపుల్ టైమ్స్ ఓకే. అసైన్ ఓన్లీ వన్ టైమ్. Assign only one time by using the valuation grouping code. అంటే ఇక్కడ మనకు వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్‌ని మనం ఎలా చేస్తామంటే రిమెంబర్ మనం వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్‌ని సపోజ్ నాకొచ్చేసి వాల్యుయేషన్ ఏరియా ఉంటుంది. వాల్యుయేషన్ ఏరియా దెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దెన్ వచ్చేసి కంపెనీ కోడ్ దెన్ వాల్యుయేషన్
గ్రూపింగ్ కోడ్. సో, మనకు ఎప్పుడైతే మనము ఈ బీఎస్ఎక్స్, డబ్ల్యూఆర్ఎక్స్ ఉన్నాయి కదా! ఆ కీ కాంబినేషన్‌లో మనం జీఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మనకు ఆప్షన్స్ అనేటువంటివి మనకు ఎస్ఏపీ ఇలా ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఉన్నాయి ఆప్షన్‌లొచ్చేసి. దెన్ సపోజ్ వచ్చేసి నా వాల్యుయేషన్ క్లాస్ వచ్చేసి హైదరాబాద్ ప్లాంట్ అనుకుందాం. ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే వాల్యుయేషన్ ఏరియా. ఓకే. దెన్ వాల్యుయేషన్ ఏరియాస్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లాంట్స్. ఓకే. వాల్యుయేషన్ ఏరియా ఈస్ నథింగ్ బట్ ప్లాంట్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తాను. దెన్ సో ఇక్కడొచ్చేసి హైదరాబాద్ ఉంది నాకొచ్చేసి. ముంబై ఉంది. బెంగుళూరు ఉంది. దెన్ అదే విధంగా పూణే ఉంది నాకొచ్చేసి. సో ఈ విధంగా నాకు డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే. దెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ఆల్ ద కంపెనీ కోడ్స్. ఓకే. దెన్ ఇక్కడొచ్చేసి నాకు కంపెనీ కోడ్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్. ఓకే. కంపెనీ కోడ్స్ వచ్చేసి ఎన్ఏజీసీ ఉంది. దెన్ ఎన్ఏజీసీ ఉంది. అదే విధంగా ఓకే. ఎన్ఏజీపీ పవర్‌కి సంబంధించి. దెన్ సో నాకు డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అనేటివున్నాయి. ఇక్కడ నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ అసైనింగ్ ఈ జీఎల్ అకౌంట్‌ని మల్టిపుల్ టైమ్స్ అసైన్ చేసేదానికంటే బదులు నేనేం చేస్తానంటే ఇక్కడ జస్ట్ నా వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేటువంటిది ఎక్స్ ఇచ్చుకుంటా. ఎక్స్ మీన్స్ ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఆల్. ఓకే. ఎక్స్ అనేటువంటిది నేను స్పెసిఫై చేసుకుంటే ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఆల్. ఓకే. సో మీన్స్ నువ్వు ఎన్ని కంపెనీ కోడ్‌లు ఉన్నా కూడా సేమ్ జీఎల్ అకౌంట్‌ని ఆటోమేటిక్‌గా డిటర్మైన్ చేస్తుంది ఇక్కడ. మీనింగ్ థట్ ఓకే. సో ఇన్ ద వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఓకే. నో నీడ్ టు అసైన్ ద జీఎల్ అకౌంట్ అగైన్ అండ్ అగైన్. ఓకే. నాకు కొత్త కంపెనీ కోడ్ ఉంది. కొత్త ప్లాంట్ ఉంది. లేదంటే నాకు కొత్త ప్లాంట్ అనేటువంటిది ఉంది. ఓకే. కొత్త ప్లాంట్ అనేటువంటిది క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? దెన్ యూ కెన్ జస్ట్ గివ్ ద ఎక్స్. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడొచ్చేసి సేమ్ జీఎల్ అకౌంట్స్. ఓకే. రిమెంబర్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి. ఓకే. దెన్ ఇక్కడ మనం ఏమనుకున్నాము? సేమ్ జీఎల్ అకౌంట్స్. ఇన్ కేస్ ఆల్ ద ప్లాంట్స్ ఓకే. ఇన్ కేస్ ఆల్ ద కంపెనీ కోడ్స్ ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే అన్ని కంపెనీ కోడ్‌లొచ్చేసి సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫాలో అయితున్నాయి. అన్ని కంపెనీ కోడ్‌లొచ్చేసి సేమ్ జీఎల్ అకౌంట్‌నే యూజ్ చేయాలనుకుంటున్నాయి. కానీ ఇండివిడ్యువల్‌గా ఈ జీఎల్ అకౌంట్ ఈ కంపెనీ కోడ్‌లో క్రియేట్ చేయాలి. ఈ జీఎల్ అకౌంట్ ఈ కంపెనీ కోడ్‌లో క్రియేట్ చేయాలి. వి మస్ట్ హావ్ టు క్రియేట్ దట్ వన్. ఓకే. దెన్ ఓన్లీ ద సిస్టమ్ విల్ డిటర్మైన్ ద జీఎల్ అకౌంట్స్. ఓకే. ఇన్ కేస్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇన్ కేస్ నాకు ఈ నాగార్జున సిమెంట్‌కొచ్చేసి నాకు ఈ జీఎల్ అకౌంట్ ఫాలో కావాలి. నాగార్జున పవర్‌కొచ్చేసి నాకు ఇంకొక జీఎల్ అకౌంట్ అనేటువంటిది ఫాలో కావాలి. అప్పుడు మనకు వాల్యుయేషన్ మోడిఫైయర్ అనేటువంటిదొస్తుంది. ఓకే. దెన్ వాట్ విల్ కమ్ ఇంటు ద పిక్చర్? దెన్ నోట్. ఇది రిక్వైర్మెంట్ నంబర్ 2. లెట్ అస్ అస్యూమ్ రియల్ టైమ్‌లో వచ్చేసి మనకు రిక్వైర్మెంట్ నంబర్ 1. రిక్వైర్మెంట్ నంబర్ 1 ఏంటి? ఓకే. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ జీఎల్ అకౌంట్ ఫర్ ఫర్ వాల్యుయేషన్. ఫర్ వాల్యుయేషన్. రిమెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకొచ్చేసి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇదొచ్చేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ నంబర్ 2 చెప్తాను నేనొచ్చేసి ఇక్కడొచ్చేసి. దెన్ రిక్వైర్మెంట్ నంబర్ 2. రిక్వైర్మెంట్ నంబర్ 2 ఏంటంటే ఈచ్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ద డిఫరెంట్ GL accounts for valuation, for material valuation. అంటే ఈచ్ ప్లాంట్ ఓకే. ఈచ్ కంపెనీ కోడ్ కావచ్చు. ఈచ్ ప్లాంట్ ఓకే. లెట్ అస్ అస్యూమ్ ఈచ్ కంపెనీ కోడ్ బదులు మనం ఇక్కడ కంపెనీ కోడ్ కాదు ఒరిజినల్‌గా వచ్చేసి ఈచ్ ప్లాంట్ ఈస్ ఫాలోయింగ్ ద ఓకే. డిఫరెంట్ జీఎల్ అకౌంట్స్ ఫర్ మెటీరియల్ వాల్యుయేషన్. ఇప్పుడు మనకు ఏమవుతుంది సిట్యుయేషన్ వచ్చేసి, ఇప్పుడొచ్చేసి మనకు వాల్యుయేషన్ మోడిఫైయర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా! ఓకే. ద సేమ్ ఎగ్జాంపుల్ విల్ టేక్
We'll take the same example. Then we'll take the same example. Let me go into the system. Then OBYC. దెన్ ఇప్పుడు సపోజ్ నేను బిఎస్ఎక్స్కి వెళ్తాను. బిఎస్ఎక్స్కి వచ్చేసి నా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటిది TS01 ఇస్తాను. లెటెస్ట్ దెన్ ఇక్కడ ఏముంది, నాకు వచ్చేసి వాల్యుయేషన్ మాడిఫైయర్ ఉంది. ఓకే, సో వాల్యుయేషన్ మాడిఫైయరు, వాల్యుయేషన్ క్లాస్ ఉంది, దెన్ అకౌంట్ ఉంది నాకు ఇక్కడ వచ్చేసి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దెన్ యూ కెన్ సీ హియర్. ఇప్పుడు వచ్చేసి నేను వాల్యుయేషన్ మాడిఫైయర్ ఏమి ఇచ్చాను, ఓకే, వాల్యుయేషన్ మాడిఫైయర్ లెటెస్ అజ్యూమ్ నేను వచ్చేసి నా రిక్వైర్మెంట్ ని నేను ఇలా పెట్టుకుంటాను. వచ్చేసి ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, నాకు వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి అనుకో, లెటెస్ అజ్యూమ్. దెన్ కంపెనీ కోడ్ ఉంది, డిఫరెంట్ కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ మనకి ఇక్కడ అవసరం లేదు ఇది. ఓకే, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు వాల్యుయేషన్ మాడిఫైయర్ వస్తుంది. వాల్యుయేషన్ మాడిఫైయర్ లో వచ్చేసి నేను 1, 2 ఇచ్చుకుంటా. ఇక్కడ సారీ 1, ఇక్కడ 1 ఇచ్చుకుంటాను. అంటే నాకు జిఎల్ అకౌంట్స్ వాల్యుయేషన్ మాడిఫైయర్ లో వచ్చేసి నేను ఈ కంపెనీ కోడ్కి నాగార్జున సిమెంట్ ఈ ప్లాంట్కి వచ్చేసి బేసికల్ గా నాకు హైదరాబాద్ ప్లాంట్, ముంబై ప్లాంట్కి వచ్చేసి ఓకే డిఫరెంట్ వాల్యుయేషన్ మాడిఫైయర్స్ ఇచ్చుకుంటాను వచ్చేసి. దెన్ 3, 4 ఇచ్చుకుంటాను. అంటే ఈచ్ ప్లాంట్ ఈస్ ఫాలోయింగ్ ద డిఫరెంట్ వాల్యుయేషన్. అంటే ఇక్కడ వచ్చేసి వాల్యుయేషన్ మాడిఫైయర్ లో బేసిక్ గా ఏంటంటే, మనం ఎప్పుడైతే మనము ఇక్కడ అకౌంట్ ని అసైన్ చేస్తాం, ఇక్కడ చూడండి వాల్యుయేషన్ క్లాస్ ఓకే ఫైన్. ఈ వాల్యుయేషన్ క్లాస్ లో వచ్చేసి మనము జిఎల్ 200, 121 అసైన్ చేశాను, 200, 122 అసైన్ చేశాను. అంటే ఇక్కడ డిఫరెంట్, అంటే నాకు ప్లాంట్ వైజ్ గా వాల్యుయేషన్ అనేటువంటిది డిఫరెంట్ గా కావాలి. వచ్చేసి నాకు మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నప్పుడు, అంటే ఈ వాల్యుయేషన్ క్లాస్ అనే బేస్డ్ ఆన్ ద వాల్యుయేషన్ క్లాస్ ఓకే ఐఎమ్ అసైనింగ్ ద ఓకే వాల్యుయేషన్ మాడిఫైయర్. ఓకే, దెన్ ఇప్పుడు నాకు వచ్చేసి వాల్యుయేషన్ క్లాస్ అనుకున్నాం, ఇక్కడ వచ్చేసి జిఎల్ అకౌంట్ అసైన్మెంట్. ఇక్కడ వచ్చేసి జిఎల్ అకౌంట్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి 200, 121 ఇస్తాను. దీనికి వచ్చేసి దెన్ 200, 122 ఇస్తాను. అంటే ఈచ్ ప్లాంట్ ఈస్ ఫాలోయింగ్ ద డిఫరెంట్ జిఎల్ అకౌంట్. 324. సో నేను డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ అనేటువంటిది ఇచ్చుకుంటా. ఓకే, ఎప్పుడు మనకు వస్తుందంటే ఈ వాల్యుయేషన్ మాడిఫైయర్ కాన్సెప్ట్ ని మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో దెన్ దిస్ కెన్ బి పాసిబుల్. ఓకే, ఎప్పుడైతే మనకు ఈచ్ ప్లాంట్ మనకు డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ కి సంబంధించి ఫాలో అవ్వాలన్న డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ వాల్యుయేషన్ కి యూజ్ చేస్తామో దెన్ వాల్యుయేషన్ మాడిఫైయర్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. రిమెంబర్ వాల్యుయేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఓకే ఇది మనకు వచ్చేసి మనకు వాల్యుయేషన్ మాడిఫైయర్. ఓకే, మనకు ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఇది వచ్చేసి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ వచ్చేసి మనం ఎఫ్ఐలో వచ్చేసి ఓకే మనకు ఎఫ్ఐలో వచ్చేసి మనకు అసైన్ మనం ఏముంటుంది, మనము సపోజ్ మనం ఇది మనకు ఎలా ఉంటుంది, ఈ గ్రూపింగ్ కోడ్ వచ్చేసి మనకు పోస్టింగ్ పీరియడ్స్ మనం కంపెనీ కోడ్కి మనం ఎలా అసైన్ చేస్తాం అంటే, మీన్స్ సింగిల్ పోస్టింగ్ పీరియడ్ వీ కెన్ ఫాలో ద మీన్స్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వీ కెన్ ఫాలో ద ఆల్ ద కంపెనీ కోడ్స్. అదే విధంగా మనకు గ్రూప్స్ చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి. ఓకే, నథింగ్ బట్ ఏ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ జస్ట్. ఓకే, దిస్ ఇస్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి. ఓకే, రిమెంబర్. దెన్ మనకు మెటీరియల్ టైప్స్, మనకు డిఫరెంట్ రా మెటీరియల్ టైప్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి రా మెటీరియల్ టైప్స్ రా మెటీరియల్ వచ్చేసి ROH. ఓకే, మనకు హౌ వీ కెన్ ఐడెంటిఫై ద రా మెటీరియల్ ఇన్ SAP. ఓకే,
మనకు రా మెటీరియల్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనకు ఆర్ఓహెచ్ అనేటువంటిది మనకు కోడ్ ఉంటుంది. మెటీరియల్ టైప్స్ ఉంటాయి. మెటీరియల్ టైప్స్‌లో మెటీరియల్ మనకి కంట్రోల్స్ ఉంటాయి. ఇంకొకటి మనం మెయిన్‌గా డిస్కస్ చేసుకోవాల్సిందేందంటే, ద మెటీరియల్ వాల్యుయేషన్ the material valuation can be performed the material valuation can be performed as follow. Then మెటీరియల్ వాల్యుయేషన్‌ని మనం ఏ మెటీరియల్‌ని మనము ఎలా వాల్యుయేట్ చేస్తామంటే, మనకు మెటీరియల్ వాల్యుయేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే. వన్ ఈస్ ఎ మూవింగ్ యావరేజ్ మెథడ్. అనదర్ వన్ ఈస్ ఎ స్టాండర్డ్ మెథడ్. ఓకే. సో, మూవింగ్ యావరేజ్ మెథడ్. ఫస్ట్ వచ్చేసి మనము మూవింగ్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ మెథడ్. మూవింగ్ యావరేజ్ మెథడ్‌కొచ్చేసి మనకు ఇండికేటర్ వచ్చేసి వి. మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ వి ఉంటుంది. అంటే ఈ వి మీన్స్ మూవింగ్ యావరేజ్. మనం ఎప్పుడైతే మనం ఎక్స్‌చేంజ్ రేట్ అనుకున్నాం. ఎక్స్‌చేంజ్ రేట్ ఎం ఈస్ ఎ యావరేజ్ అనుకుంటున్నాం మనం వచ్చేసి. అదే విధంగా మూవింగ్ రే మనం వచ్చేసి మూవింగ్ యావరేజ్ మెథడ్‌ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో రా మెటీరియల్‌ని మనము వాల్యుయేట్ చేయడానికి ద ఇండికేటర్ వచ్చేసి వి. ఈ వి అనేటువంటిది మనకు మెటీరియల్ మాస్టర్‌లో అసైన్ చేస్తాము. నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను మీకొచ్చేసి. దెన్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకు మూవింగ్ యావరేజ్ ప్రైస్ అండ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అనుకో. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి యెస్ మనకుంటుంది. ఓకే. వాల్యుయేషన్ ఓకే. కీ వచ్చేసి యెస్ ఉంటుంది. మనకు వాల్యుయేషన్ కీ వచ్చేసి యెస్. యెస్ మీన్స్ స్టాండర్డ్. ఓకే. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అండ్ స్టాండర్డ్ ప్రైస్? ఓకే. లెట్ us డిస్కస్ అబౌట్ ద మూవింగ్ యావరేజ్ మెథడ్. మూవింగ్ యావరేజ్ మెథడ్ మనకు ఎలా యూజ్ అవుతుంది? లెట్ us డిస్కస్ అబౌట్ ద మూవింగ్ యావరేజ్. ఓకే. నౌ లెట్ us assume 20th September 2022 purchased raw material. Then quantity, let us assume quantity వచ్చేసి మనకొచ్చేసి ఒక 1000 క్వాంటిటీ పర్చేజ్ చేసాము. ప్రైస్ పర్ యూనిట్ అనుకుంటాం. ప్రైస్ పర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి నాకు ఒక 10 రూపీస్ ఉంది. దెన్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ వచ్చేసి అమౌంట్ సో 10,000 రూపీస్ అయింది ఇక్కడ వచ్చేసి. దెన్ రిమెంబర్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసి ఓకే. పర్ యూనిట్ కాస్ట్ ఇది సింపుల్‌గా పెట్టేది. పర్ యూనిట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్. దెన్ 23rd సెప్టెంబర్ రోజు అగైన్ వి హావ్ పర్చేజ్డ్ ఓకే. ఇక్కడ వచ్చేసి పర్చేజ్ రా మెటీరియల్ రా మెటీరియల్ 1 లెట్ us assume సేమ్ మనం వచ్చేసి అదే సేమ్ రా మెటీరియల్ 1 వచ్చేసి అగైన్ మనం 500 క్వాంటిటీని లెట్ us assume 5000 క్వాంటిటీని పర్చేజ్ చేసాం. ఇక్కడ వచ్చేసి 15 రూపీస్ లాగా పర్చేజ్ చేశాను. ఇంటూ సో, ఇప్పుడు రిమెంబర్ నేను మూవింగ్ యావరేజ్ మెథడ్ ఫాలో అయినప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుందంటే దెన్ టోటల్ అమౌంట్ ఎంతయింది? 85,000 రూపీస్ అయింది. దెన్ టోటల్ యూనిట్స్ మన దగ్గర ఉన్న క్వాంటిటీ ఎంతుంది? మన దగ్గర 6,000 ఉంది. ఇప్పుడు నాకు మెటీరియల్ ఎప్పుడొచ్చినా డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఈ మెటీరియల్ మనకు ఎప్పుడొచ్చినా డజంట్ మ్యాటర్ ఫర్ మీ. కానీ నాకు నా యొక్క రా మెటీరియల్ వాల్యుయేషన్ అనేటువంటిది యావరేజ్‌గా నేను కాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రైస్ అనేటువంటిది దీనికి 10 రూపీస్ ఉంది. దీనికి 15 రూపీస్ ఉంది. ఫైన్. కానీ ఇప్పుడొచ్చేసి నాకు యావరేజ్ మెథడ్ నేను ఫాలో అయినప్పుడు ఏంటంటే దెన్ 85,000 డివైడెడ్ బై 6,000 క్వాంటిటీ. సో, ఇప్పుడొచ్చేసి నాకు యావరేజ్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసి నాకు ఎలా అవుతుంది అంటే దిస్ ఈస్ ద యావరేజ్ ప్రైస్. యావరేజ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకు. అంటే మన సిస్టమ్ అనేటువంటిది మెటీరియల్‌ని వాల్యుయేట్ చేసేటప్పుడు ఓకే. మనకు యావరేజ్ ప్రైస్ అనేటువంటిది ఎలా కాలిక్యులేట్ చేస్తుందంటే దెన్ యూ కెన్ సీ ఫస్ట్ వచ్చేసి మనకు అమౌంట్ డివైడెడ్ బై క్వాంటిటీస్ వచ్చేసి మనకు యావరేజ్ ప్రైస్ అనేటువంటిది 14.16 అవుతుంది మనకొచ్చేసి రిమెంబర్.
14.17 అవుతుంది పర్ యూనిట్ కాస్ట్. ఓకే. ఇక్కడ మనం ఈ ప్రైస్‌ని తీసుకోవట్లేదు వాల్యుయేట్ చేయడానికి. ఈ ఇన్వాయిస్ ప్రైస్‌ని తీసుకోవట్లేదు. మనం యావరేజ్ ప్రైస్‌ని తీసుకుంటున్నాము. ఓకే. ఇది వచ్చేసి ఈ యావరేజ్ ప్రైస్ వాల్యుయేషన్ ఓన్లీ ఫర్ ద రా మెటీరియల్. ఓన్లీ ఫర్ ద ఓకే. డిఫరెంట్ ఓకే. ఏ మెటీరియల్‌కి అప్లై అవుతుందంటే రా మెటీరియల్స్‌కి అప్లై కావచ్చు. ఓకే. స్టోర్స్‌కి సంబంధించి స్పేర్స్‌కి సంబంధించి అదే విధంగా ఎక్సెప్ట్ ఫినిష్డ్ గూడ్స్. ఓకే. ఫినిష్డ్ గూడ్స్‌కి మాత్రం మనము స్టాండర్డ్ ప్రైస్‌ని అప్లై చేస్తాము. మిగతా వాటికన్నిటిని మనం మూవింగ్ యావరేజ్ ప్రైస్ అనేటువంటిది అప్లై చేస్తాం. రిమెంబర్. ఓకే. ఈ మూవింగ్ యావరేజ్ ప్రైస్ అనేటువంటిది ఇలా ఉంటుంది. దెన్ స్టాండర్డ్ ప్రైస్ అంటే మనకు స్టాండర్డ్‌గా ఉంటుంది. స్టాండర్డ్ ప్రైస్. ఓకే. స్టాండర్డ్ ప్రైస్. ఓకే. మనకు స్టాండర్డ్ ప్రైస్ అనేటువంటిది మనకు స్టాండర్డ్ ప్రైస్ మనకు సేల్స్ పైన అప్లై చేస్తాం. ద సేల్స్. ఓకే. వెన్ వి ఆర్ సెల్లింగ్ ద ఓకే. 100 క్వాంటిటీ, 1000 క్వాంటిటీ ఇంటూ ఇట్స్ 12 రూపీస్. దెన్ 12,000 రూపీస్ మీన్స్ ఇక్కడ మనము స్టాండర్డ్ ప్రైస్‌ని మాత్రమే వాడతాం సేల్స్‌కి సంబంధించి. ఓకే. సేల్స్‌కి సంబంధించి స్టాండర్డ్ ప్రైస్ మాత్రమే వాడతాము. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఓకే. లెట్ అస్ అస్యూమ్ 25థ్ ఆఫ్ సెప్టెంబర్ 2022 రోజు మనం సేల్స్‌కి స్టాండర్డ్ ప్రైస్ అనేది వాడతామని మనం ఇక్కడ అనుకున్నాం. ఇన్ కేస్ కొంతమంది క్లయింట్లు ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సార్ మాకొచ్చేసి మీరిక్కడ రా మెటీరియల్ వాల్యుయేషన్‌కి అంటే ఎక్సెప్ట్ ఫినిష్డ్ గూడ్స్‌కి సంబంధించి ఓకే. ఎక్సెప్ట్ ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడొచ్చేసి స్టాండర్డ్ ప్రైస్ ఫర్ ఓకే. ఫర్ ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సేల్స్ మీన్స్ ఫినిష్డ్ గూడ్స్. దెన్ కొంతమంది ఏమంటారంటే, సార్ నాకు ఇది ఏదైతే మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉందో ఇక్కడ నా రా మెటీరియల్స్‌కొచ్చేసి దెన్ ఈవెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఐ వాంట్ టు ఫాలో స్టాండర్డ్ ప్రైస్ అంటాడు వాడొచ్చేసి. ఓకే. అంటే ప్రతి దానికొచ్చేసి ఇక్కడ మోస్ట్ ఆర్ ద క్లయింట్స్ విల్ గో బై ద యావరేజ్ ప్రైస్ ఓన్లీ. బట్ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళొచ్చేసి మనకు స్టాండర్డ్ ప్రైస్‌నే మేము ఫాలో అవుతాము. ఓకే. మేము స్టాండర్డ్‌నే ఫాలో అవుతాం. అంటే ఈ ఈ ఈ యొక్క రా మెటీరియల్‌కి 20థ్ సెప్టెంబర్ రోజు వచ్చినప్పుడు 10 రూపీసే ఉంది. నాకు 10 రూపీసే అప్లై చేయాలి ఈ క్వాంటిటీకి. ఓకే. ఈ 1000 క్వాంటిటీకి. ఈ 23 ఏదైతే రా మెటీరియల్ వచ్చిందో దీనికి నేను 15 రూపీసే అప్లై చేయాలి. ఓకే. ఇక్కడ 10 రూపీసే అప్లై చేయాలి. ఇక్కడ 15 రూపీసే అప్లై చేయాలి. మేబీ మై బిజినెస్ రిక్వైర్మెంట్ ఈస్ లైక్ దిస్. అప్పుడొచ్చేసి మనకు ఇన్ ఎస్ఏపి వి హావ్ వన్ మోర్ కాన్సెప్ట్. ఓకే. మనకు మెటీరియల్ లెడ్జర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. మనకు ఇన్ కేస్ ఇఫ్ వి యాక్టివేట్ ద మెటీరియల్ లెడ్జర్ ఓకే. మెటీరియల్ లెడ్జర్ కాన్సెప్ట్ మనము యాక్టివేట్ చేస్తే దెన్ వి కెన్ గో ఫర్ ద ఓకే. వాటెవర్ యూ వాంట్. ఓకే. ఇది సేమ్ మనకు స్టాండర్డ్ ప్రైస్‌తోనే సిస్టమ్ అనేటువంటిది కాలిక్యులేట్ చేస్తుంది. ఈవెన్ ఈసీసీలో కూడా ఉంది మనకొచ్చేసి మెటీరియల్ లెడ్జర్ ఫంక్షనాలిటీ. ఓకే. బట్ మోస్ట్ ఆర్ ద క్లయింట్స్ ఓకే. 70-80% clients will go for the moving average method only. Only few clients, 20% clients only will go for. I mean, it's a depends on. Okay, we cannot say that one. It's only this much percentage of the clients will go for this method, but it's a completely business requirement. Okay, completely business decision. Okay, then we have seen moving average method and standard price. Okay, స్టాండర్డ్ ప్రైస్ ఫర్ ఫినిష్డ్ గూడ్స్. ఓకే. మనమైతే చూసాం వచ్చేసి. దెన్ ఓకే. దెన్ ఇప్పుడు మనము మూవింగ్ యావరేజ్ ప్రైసు, దెన్ అదే విధంగా స్టాండర్డ్ ప్రైస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు అదే విధంగా రిమెంబర్ ఎక్సెప్ట్ ఇక్కడ నోట్ పెడతాను. రిమెంబర్ ఎక్సెప్ట్ సేల్స్, ఎక్సెప్ట్ ఫినిష్డ్ గూడ్స్, సేల్స్ ఓకే. ఫర్ ఆల్ ద మెటీరియల్స్ we can we will use moving average method, moving average okay, moving average indicator for material for valuation. Okay.
వాల్యుయేషన్. ఓకే. ఎక్సెప్ట్ మనకు సేల్స్‌కి మాత్రమే ఓకే. ఎక్సెప్ట్ ఫినిష్డ్ గూడ్స్. ఓకే. ఎక్సెప్ట్ ఫినిష్డ్ గూడ్స్ వాల్యుయేషన్ for all the materials. Okay, we will use moving average. Okay, indicator for material valuation. Remember, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెటీరియల్ మేనేజ్మెంట్ మనకు ఫ్లో అనేటువంటిది ఉంటుంది. ఓకే. ద ఫ్లో అంటే మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఫ్లో అంటే ఏంటి? ఇది సైకిల్. ఓకే. మెటీరియల్ ఫ్లో అంటాము, P2P సైకిల్ అంటాము. ఓకే. మనకు డిఫరెంట్ ఓకే. డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు వచ్చేసి. ఫస్ట్ ఫ్లో మీన్స్ టు FI ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఫ్లో ఆర్ P2P సైకిల్ అంటారు. P2P సైకిల్. P2P మీన్స్ పర్చేజ్ టు పే. అంటే పర్చేజ్ మీన్స్ మనం మెటీరియల్‌ని పర్చేజ్ చేస్తున్నాము. ఫైనల్‌గా పే చేస్తున్నాం. ఓకే. P2P సైకిల్ అని అంటారు. డోంట్ కన్‌ఫ్యూజ్. ఓకే. సపోజ్ అసలు ఈ సైకిల్ అంటే ఏంటి? అసలు మనకి ఇంటిగ్రేషన్ అనేటువంటిది మనకు OBYC ట్రాన్సాక్షన్ కోడ్‌లో జరుగుతుంది. ఫైన్. దట్ ఈస్ ఫైన్. ఓకే. ఇక్కడ MMFI ఇంటిగ్రేషన్ విల్ హ్యాపెన్. ఇక్కడ నోట్ పెడతాను మీకొచ్చేసి ప్రాసెస్. happen and FI integration will happen in OBYC ట్రాన్సాక్షన్ కోడ్. OBYC ఏంటంటే OBYC ట్రాన్సాక్షన్ కోడ్‌లో మనము GL అకౌంట్స్ అనేటువంటిది మ్యాప్ చేస్తాం. ఓకే. అదే దాని మీనింగ్. ఓకే. మీకు కావాలంటే ఇది ఎక్కడైతే ఉన్నామో మనం వచ్చేసి చూడండి. ఇది మనకు OBYC ట్రాన్సాక్షన్ కోడ్. రిమెంబర్. OBYC ట్రాన్సాక్షన్ కోడ్‌లో మనము GL అకౌంట్స్ అనేటువంటిది మ్యాప్ చేస్తాం. రిమెంబర్. దెన్ ఇక్కడ ప్రాసెస్ ఫ్లో అంటే ఏంటంటే సపోజ్ వచ్చేసి సంజీవ్ ఉన్నాడు. ఓకే. సంజీవ్ వాంట్ టు పర్చేజ్ సమ్ ల్యాప్‌టాప్. ఓకే. దెన్ అశోక్ ఉన్నాడు. అశోక్ వచ్చేసి యూ వాంట్ టు బై సమ్ 2 వీలర్. ఓకే. నెక్స్ట్ ఆరిఫ్ ఉన్నాడు. ఈయన వచ్చేసి యూ వాంట్ టు బై సమ్ 4 వీలర్ కార్. ఓకే. సో మీరు ముగ్గురు వచ్చేసి సపోజ్ మీరు ఫైనల్‌గా యూ వాంట్ టు బై సంథింగ్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే. సో కానీ మీ రిక్వైర్మెంట్‌లు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. సో ఎప్పుడైతే మీరు ఒక వస్తువుని మీరు మార్కెట్‌లో నుంచి పర్చేజ్ చేయాలనుకుంటున్నారో దెన్ డైరెక్ట్‌గా షాప్‌కెళ్ళి మీరు పర్చేజ్ చేస్తారా? ఓకే. ఇట్స్ నాట్ ద స్మాల్ ప్రైస్ రైట్? ఓకే. సో ఫస్ట్ మీరు మీ యొక్క ప్రొడక్ట్‌ని మీరు పర్చేజ్ చేసేదానికంటే ముందు మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే. సో మీ రిక్వైర్మెంట్ ఫస్ట్ మీరు చూసుకున్న తర్వాతకి దెన్ మీరు ఎంక్వైరీ చేస్తారు. ఓకే. ఎంక్వైరీ ఇన్ ద మార్కెట్ అంటే ఎక్కడ మనకు ప్రొడక్ట్ అనేటువంటిది మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు, మన రిక్వైర్మెంట్స్‌కి మ్యాచ్ అవుతుందా? అదే విధంగా మనము ప్రైస్ గూడా చూసుకుంటాం. క్వాలిటీ ఎలా ఉంటుంది? సర్విస్ ఎలా ఉంటుంది? దానికి సంబంధించి మనము ఎవ్రీథింగ్ విల్ ఎంక్వైరీ ఇన్ ద మార్కెట్. ఓకే. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతకి దెన్ ఫైనల్లీ వి విల్ గో ఫర్‌దర్. అంటే మనం ఒక 10 వెండర్‌ల నుంచి మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాతకి ఫైనల్‌గా మనం ఒక వెండర్‌ని డిసైడ్ చేస్తాం. దెన్ వి విల్ గో బై థిస్ వెండర్. ఓకే. ఆ వెండర్‌ని డిసైడ్ చేసిన తర్వాతకి దెన్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో అంటే పేమెంట్స్. ఓకే. నువ్వు ఫస్ట్ మీరు నాకు రా మెటీరియల్ సప్లై చేస్తే నేను మీకు 30 డేస్‌లో ఇంత అమౌంట్ పే చేస్తాను. దాని తర్వాతకి ఓకే. ఇంత అమౌంట్ పే చేస్తాను. డిపెండ్స్ ఆన్ కంప్లీట్‌లీ ద బిజినెస్. ఓకే. ద అగ్రీమెంట్ బిట్వీన్ ద వెండర్ అండ్ ఆర్గనైజేషన్. ఓకే. సో అగ్రీమెంట్ ప్రకారం వచ్చేసి దెన్ దే విల్ ప్రొసీడ్. మీన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి బిఫోర్ పర్చేజ్ ఎనీ ప్రొడక్ట్ వాట్ విల్ హ్యాపెన్? మెటీరియల్ బిఫోర్ పర్చేజ్ మె మెటీరియల్ ఫస్ట్‌దొచ్చేసి ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అంటే మెటీరియల్ రిక్విజిషన్.
మెటీరియల్ రిక్వజిషన్. ఓకే. సో, మెటీరియల్ రిక్వజిషన్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? మనకు వితిన్ ఆర్గనైజేషన్‌లో ఎక్కడి నుంచి వస్తుంది మెటీరియల్ రిక్వజిషన్ అంటే బై ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్. అంటే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎప్పుడైతే మనకి ఒక కస్టమర్ నుంచి మనకి ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్‌కి సంబంధించి మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు దెన్ వాళ్ళకు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. దెన్ ఇన్ కేస్ మనకు మెటీరియల్ అనేటువంటిది వేర్ హౌస్‌లో ఇన్ కేస్ మెటీరియల్ ఉంటే ఓకే. అంటే ఆ వేర్ హౌస్ గురించి వాళ్ళకి సంబంధం లేదు. దెన్ వీళ్ళొచ్చేసి మెటీరియల్ వాళ్ళేం జేస్తారంటే ఈ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఓకే. అంటే వేర్ హౌస్ డిపార్ట్‌మెంట్‌కి ఇంటిమేట్ చేస్తారు. ఓకే. స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌కి ఓకే. వి నీడ్ సో అండ్ సో రా మెటీరియల్ అండ్ సో అండ్ సో క్వాంటిటీ అని ఇన్ఫార్మ్ చేస్తారు. దెన్ మెటీరియల్ రిక్వజిషన్. ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్. ఓకే. దెన్ ద సెకండ్ వన్ వచ్చేసి ఓకే. పర్చేజ్ రిక్వజిషన్. పర్చేజ్ రిక్వజిషన్. ఓకే. బై స్టోర్స్ డిపార్ట్‌మెంట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాకు పర్చేజ్ రిక్వజిషన్ అనేటువంటిది ఎప్పుడు రైజ్ చేస్తానంటే, ఎప్పుడైతే ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వేర్ హౌస్ డిపార్ట్మెంట్‌కి వచ్చిందో, వేర్ హౌస్‌లో ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు ఆ మెటీరియల్‌కి వెదర్ ద స్టాక్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ అనేటువంటిది చెక్ చేస్తారు. ఓకే. ఇన్ కేస్ ద స్టాక్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ వాట్ దే విల్ డూ? దే విల్ ఇన్ఫార్మ్ టు ఓకే. దే విల్ క్రియేట్ ద పర్చేజ్ రిక్వజిషన్. ఈ పర్చేజ్ రిక్వజిషన్ అనేటువంటిది మనకు ఎక్కడికెళ్తుంది మనకొచ్చేసి, ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్‌గా మనకు పర్చేజ్ డిపార్ట్‌మెంట్‌కి ట్రిగ్గర్ అయిపోతుంది. దెన్ ఎంక్వైరీ ఫర్ ద కొటేషన్. దెన్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఫర్ ద కొటేషన్. సో, ఇది ఎంక్వైరీ ఫర్ ద కొటేషన్ ఉంది గదా! ఇదొచ్చేసి మనకి ఎక్కడుంటుంది? మనకు పర్చేజ్ డిపార్ట్‌మెంట్. అంటే పర్చేజ్ డిపార్ట్‌మెంట్ ఈ ఎంక్వైరీ అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? రా మెటీరియల్ పర్చేజ్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఎవరంటే పర్చేజ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఓకే. రిమెంబర్ దే ఆర్ ద పర్సన్స్ రెస్పాన్సిబుల్ టు పర్చేజ్ ద రా మెటీరియల్. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి 10 ఓకే. వీళ్ళంటే ఎంక్వైరీ ఫర్ ద కొటేషన్. నేను చెప్పాను గదా! మనం ఒక ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయాలన్నప్పుడు నౌ వి విల్ ఎంక్వైర్ ఇన్ ద మార్కెట్. మనకు ఎక్కడి నుంచి మన రిక్వైర్మెంట్ ఏంటి? మనకు ఎవరు మనకు ఓకే. ఏ వెండర్ మనకు సూటబుల్ వెండర్ అనేటువంటిది. అంటే మన ఆర్గనైజేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్వాంటిటీస్, క్వాలిటీస్ వాటికి సంబంధించి కూడా చూసుకుంటాము. ఓకే. దెన్ ఫోర్త్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనం ఎంక్వైరీ ఫర్ ద కొటేషన్ మనం ఎంక్వైరీ చేసిన తర్వాతకి దెన్ క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేస్తారంటే దెన్ పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ద పర్చేజ్ ఆర్డర్ దెన్ పర్చేజ్ ఆర్డర్‌కి సంబంధించి దెన్ ఆఫ్టర్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాతకి దెన్ రిలీజ్ ద పర్చేజ్ ఆర్డర్. రిలీజ్ మీన్స్ హూ విల్ బి రిలీజ్ మీన్స్ బేస్డ్ ఆన్ ద ఓకే. ఆర్గనైజేషన్. ఓకే. ఆర్గనైజేషన్ వచ్చేసి ఎవరైతే హైరార్కీ ఉంటారో ఓకే. ఎవరైతే పర్చేజ్ ఆర్గనైజేషన్‌లో వచ్చేసి ఉంటారో దెన్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇట్ ఈస్ ఆప్షనల్. ఆప్షనల్. ఇట్ ఈస్ ద రిలీజ్ ప్రొసీజర్ ఈస్ ద రిలీజ్ ప్రొసీజర్ ఈస్ optional only. Okay. It's not the mandatory. Then the fifth one would be then goods receipt. గూడ్స్ రిసిప్ట్ అంటే మనకు మనం పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేసినాము. లెట్ అస్ అస్యూమ్ మీరొచ్చేసి మీకు ఫోన్ అనేటువంటిది మీరు ఆర్డర్ చేసినారు మీరు ఆన్‌లైన్‌లో. ఓకే. కామర్స్ వెబ్‌సైట్‌లో. వాడు మీకు ఫోన్ అనేటువంటిది డెలివరీ చేస్తాడు. రిమెంబర్ ద సేమ్ లాజిక్ ఈస్ అప్లికబుల్ హియర్ ఆల్సో. గూడ్స్ రిసిప్ట్. ఓకే. గూడ్స్ రిసిప్ట్ అనేటువంటిది మనకు ఎక్కడొస్తాయి? ఓకే. రిమెంబర్ ఇప్పటి వరకు పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వరకు నో అకౌంటింగ్ ఎంట్రీస్ మీన్స్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేటువంటిది హిట్ అవ్వవు. రిమెంబర్ ఇక్కడ నేను పెడతాను. నోట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకొచ్చేసి. నోట్ అంటిల్ పర్చేజ్ ఆర్డర్
until purchase order, no accounting entries will be generated. దెన్ ఎప్పుడైతే గూడ్స్ రిసిప్ట్ అయితాయో మనకొచ్చేసి గూడ్స్ రిసిప్ట్ ఎక్కడ మనకు గూడ్స్ వస్తాయి? వేర్ హౌస్‌లో వస్తాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి బై స్టోర్స్ ఓన్లీ. ఓకే. స్టోర్స్ ఆర్ వేర్ హౌస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వాళ్ళు గూడ్స్ అనేటువంటిది రిసీవ్ చేసుకుంటారు. దెన్ ఫ్రమ్ గూడ్స్ రిసిప్ట్ ఆన్వర్డ్స్ ద అకౌంటింగ్ ఎంట్రీస్ విల్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ హియర్? మనకు ఇన్వెంటరీ raw material debit, inventory raw material debit to GRIR క్లియరింగ్ అకౌంట్. ఇక్కడ మనకు అకౌంటింగ్ ఎంట్రీ అనేటువంటిది వస్తుంది. ఇన్వెంటరీ రా మెటీరియల్ అకౌంట్ డెబిట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్. దెన్ గూడ్స్ రిసిప్ట్ వచ్చినప్పుడు రిమెంబర్ దెన్ ఫైనల్‌గా వచ్చేసి మనకి ఏంటంటే దెన్ రిమెంబర్ వన్ మోర్ స్టెప్ ఇక్కడ ఉంటుంది. కానీ మీరు ఇంటర్వ్యూలో మాత్రము ఈ ఫ్లోతో పాటు నేను చెప్పే ఫ్లో కూడా మీరు యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి గూడ్స్ రిసిప్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓకే మీరు ఒక ఫోన్ ఆర్డర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇట్స్ వన్ క్వాంటిటీ. నౌ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వచ్చేసి మనకొచ్చేసి నేను ఎప్పుడైతే ఓకే మెటీరియల్‌ని ఆర్డర్ చేసినానో మేబీ నేనొచ్చేసి థౌసండ్స్ ఆఫ్ క్వాంటిటీని నేను ఆర్డర్ చేస్తాను. ఓకే. దెన్ అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 6 వచ్చేసి క్వాలిటీ చెకింగ్. ఎళ్తుంది. ఈ రా మెటీరియల్ మనం ఏదైతే పర్చేజ్ చేశామో ఓకే. ఇది క్వాలిటీ చెకింగ్ అనేటువంటిది వెళ్తుంది. ఓకే. నో అకౌంటింగ్ ఎంట్రీ రిమెంబర్. దీనికొచ్చేసి రిమెంబర్. నెక్స్ట్ క్వాలిటీ చెకింగ్ తర్వాతకొచ్చేసి మనకు ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకు ఇన్వాయిస్ వెరిఫికేషన్. ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకు ఇన్వాయిస్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు అకౌంటింగ్ ఎంట్రీ ఏమవుతుందంటే ఇక్కడ ఇన్వెంటరీ రా మెటీరియల్ GRIR క్లియరింగ్ అకౌంట్ కదా! ఇక్కడ వచ్చేసి మనకొచ్చేసి ఓకే. మనకు అకౌంటింగ్ ఎంట్రీ మనకు ఎలా ఉంటుందంటే GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి మన అకౌంటింగ్ ఎంట్రీ GRIR క్లియరింగ్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్. సో అకౌంటింగ్ ఎంట్రీ ఇలా ఉంటాయి. ఓకే. ఇన్ కేస్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకు ఎక్కడ హిట్ అవుతుందంటే ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకు ఇన్వాయిస్ వెరిఫికేషన్‌లోనే మనకు ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్స్ అనేటువంటిది హిట్ అవుతుంది. ఓకే. రిమెంబర్ ఎప్పుడైతే మనము ప్రైస్ డిఫరెన్స్ ఓకే. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇన్వెంటరీ రా మెటీరియల్ ఈస్ ఏ BSX ఇన్వెంటరీకి సంబంధించి. ఓకే. దెన్ ఇట్స్ ఎ బ్యాలెన్స్ షీట్. ఓకే. రిమెంబర్ BSX ఇన్వెంటరీ కీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. BSX ఈస్ ఏ ఓకే. ఇట్ ఈస్ ఎ ఓకే. ఈస్ ఏ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకే. కరెంట్ అసెట్ అకౌంట్. దెన్ WRX ఉంది కదా! ఇప్పుడొచ్చేసి మనకు GRIR క్లియరింగ్ అకౌంట్ ఉంది కదా! ఇది బ్యాలెన్స్ షీట్. ఇదొచ్చేసి బ్యాలెన్స్ షీట్ కరెంట్ లయబిలిటీ. ఓకే. బ్యాలెన్స్ షీట్ కరెంట్ లయబిలిటీ అకౌంట్. ఓకే. సో ఇక్కడ మనకు BSX చూసాము. WRX చూసాము. సేమ్ వచ్చేసి ఇక్కడొచ్చేసి మనకు GRIR క్లియరింగ్ అకౌంట్ వస్తుంది. ఇక్కడొచ్చేసి మళ్ళీ మనకు సేమ్ అకౌంట్ హిట్ అవుతుంది ఇక్కడొచ్చేసి. ఓకే. దెన్ ఇన్ కేస్ మనకొచ్చేసి మనం కన్జంప్షన్ చేసుకున్నాము. మనకు కన్జంప్షన్‌కి మనకు డిఫరెంట్ మనకు డిఫరెంట్ కీస్ అనేటువంటివి ఉన్నాయి కన్జంప్షన్‌కి సంబంధించి. ఓకే. దెన్ ఇలా మనకు ఈ పోస్టింగ్ కీస్ అనేటువంటివి కూడా మనకు ఎప్పుడు హిట్ అవుతాయి అనేటువంటిది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ మనకు ఓకే. ఈరోజు మనము ఫ్లో గురించి తెలుసుకున్నాము. అదే విధంగా మనకొచ్చేసి దేర్ ఆర్ సమ్ ఇంటిగ్రేషన్ రూల్స్. మనకు ఇంటిగ్రేషన్ మనం ఎప్పుడైతే మెటీరియల్ మేనేజ్మెంట్ నుంచి FIకి ఇంటిగ్రేట్ చేస్తామో ఓకే.
ఓకే. ఇంటిగ్రేషన్ రూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే. సో వి మస్ట్ హావ్ టు ఓకే చెక్ వి మస్ట్ హావ్ టు అండర్‌స్టాండ్ ద రూల్స్. ఓకే. సో దెన్ ఇంటిగ్రేషన్ రూల్స్. ఇంటిగ్రేషన్ రూల్స్ మనకెలా ఉన్నాయంటే రూల్ నంబర్ 1 వచ్చేసి ఇన్ మెటీరియల్ మాస్టర్. ఓకే. ఇన్ మెటీరియల్ మాస్టర్ వి స్పెసిఫై వాల్యుయేషన్. యెస్. ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఉంది కదా సార్. అవును. లాస్ట్ పేమెంట్ స్టెప్ అది ఎఫ్ఐ వాళ్ళు ఎఫ్ఐ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేస్తారా లేదంటే? No, no, no. FI department. Invoice verification part is a FI department. Okay, let me do that one also. ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. Yes, finance department. Finance department is the responsible for invoice ఆ verification. తర్వాత ఎందుకు? అకౌంట్ లో ఎఫెక్ట్ అవుతుంది జిఎల్ అకౌంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే చెప్తాను నేను మీకు ఎగ్జాంపుల్. సపోజ్ వచ్చేసి టాక్సెస్ డిడక్షన్ ఎంత క్వాంటిటీకి ట్యాక్స్ ఏ ట్యాక్స్ కోడ్ అప్లై చేయాలి, ఎంత ట్యాక్సెస్ డిడక్ట్ అయింది, అదే విధంగా ఎంత డిస్కౌంట్ మనకు డిడక్ట్ చేసినాము, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద ఫైనాన్స్. ఓకే. ఈవెన్ పేమెంట్ చేసేటప్పుడు మాత్రమే మనకు ఫైనల్ అమౌంట్ ఎంత పే చేయాలనేటువంటిది ఓన్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే విల్ కమ్ టు నో. ఓకే. సో దిస్ విల్ గెట్ హిట్ ఇన్ టు ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ. ఓకే. ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ ఆరిఫ్. ఓకే. డ్యూస్ ఉన్నాయమ్మా చేంజెస్ ఉన్నా హలో. అకౌంట్స్ Yes, exactly. So accounts payable. Yes. Fine. మనం వినిపిస్తుంది. ఎఫ్ఐలో నేర్చుకున్నది అకౌంట్స్ పేయబుల్ లో దాంట్లో అడ్జస్ట్ చేస్తాం కదా సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే ఈ ఇన్వాయిస్ ఉందో ఇన్వాయిస్ వెరిఫికేషన్ తర్వాతకి మనకు డాక్యుమెంట్ అనేటువంటిది ఫైనాన్స్ కి హిట్ అయిపోతుంది. దాన్ని మనం వి కెన్ డూ ద పేమెంట్ బై F110 ఆర్ F-53 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే సార్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఓన్లీ. ఓకే. Okay, Arif, no problem. So integration rules. In material master, okay, we specify the valuation class. Then 2. For valuation class, we assign GL accounts. GL accounts based on the nature of transaction. Okay, nature of the transaction. Then point number 3. At the time of material receipt or goods received, మెటీరియల్ రిసిప్ట్ అంటే మెటీరియల్ వచ్చినప్పుడు కానీ మెటీరియల్ ఇష్యూ చేసినప్పుడు కానీ ఓకే. స్టోర్స్ పర్సన్ అంటే వేర్ హౌస్ ఎంప్లాయీ ఎంటర్ మూమెంట్ టైప్స్. ఎంటర్ మూమెంట్ టైప్స్. ఓకే. మెటీరియల్ నంబర్ అండ్ క్వాంటిటీ. ఓకే. ఓకే. ఎప్పుడైతే మనం మెటీరియల్ వచ్చినప్పుడు గానీ, మెటీరియల్ మనము ఇష్యూ చేసినప్పుడు గానీ, ఓకే. మెటీరియల్ నంబరు, మెటీరియల్ క్వాంటిటీని ఎంటర్ చేస్తారు. దెన్ అకౌంట్స్ విల్ బి
accounts will be updated automatically based on accounts assignments. Based on accounts assignment, based on account assignment to valuation class which is specified in the material master. Which is specified in the ఇవి వచ్చేసి మనకు ఇంటిగ్రేషన్ రూల్స్ మనకు వచ్చేసి ఓకే ఇంటిగ్రేషన్ రూల్స్ ఓకే సో నెక్స్ట్ మనకు రేపు సెషన్ లో కూడా 1 moment